మనం సాధారణంగా రకరకాల ట్రాన్స్పోర్ట్లను చూస్తూ ఉంటాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ లారీల ద్వారా గానీ, ట్రక్కుల ద్వారా గానీ, ఆటోల ద్వారా గానీ చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడలేటువంటి కొన్ని ఎపిక్ ట్రాన్స్పోర్టేషన్లు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. మరి ఆ ట్రాన్స్పోర్టేషన్ ని చూస్తే నిజంగా ఇటువంటివి కూడా ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారు. మరి ప్రపంచంలోనే మీరు ఎప్పుడు చూడలేటువంటి అటువంటి కొన్ని మోస్ట్ ఎపిక్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, మూవ్ ఆన్ G2 మ్యాగ్నెట్. ఏదైనా అతిపెద్ద మరియు బరువైన వస్తువుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఒక ప్లానింగ్ ఎంతో అవసరం. ఒకవేళ ఆ ప్లానింగ్ అనేది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లో ఒక భాగం అయితే ఆ ప్లానింగ్ మరింత అవసరంగా మారుతుంది. ఈ మూవాక్ G2 అని పిలువబడే ఈ ట్రాన్స్పోర్టేషన్ 50,000 కిలోల మ్యాగ్నెట్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్లారు. 5 కిలోమీటర్లు దాన్ని వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దాదాపు 35 రోజులు పట్టింది. ఈ మ్యాగ్నెట్ మూవ్ ఆన్ G2 ఎక్స్పెరిమెంట్ లోని ఒక పెద్ద భాగం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంత కఠినంగా ఉందంటే దీన్ని తీసుకెళ్ళడానికి ఒక స్పెషల్ ట్రక్ ని డిజైన్ చేశారు మరియు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా అందులో భాగాన్ని పంచుకున్నారు. ఈ మ్యాగ్నెట్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెంబర్ 4, ఎండోవర్ షటిల్. నాసాలోని ఫేమస్ స్పేస్ షిప్ అయిన షటిల్ ఎండోవర్ మనలో చాలా మందికి తెలుసు. ఇది అంతరిక్షంలో ఎంత సక్సెస్ఫుల్ స్పేస్ షిప్ కూడా చెప్పుకుంటారు. ఇది స్పేస్ లో తన యొక్క సేవలను అందించిన తర్వాత ఈ స్పేస్ షిప్ కి రిటైర్మెంట్ వచ్చేసింది మరియు దాన్ని అమెరికాలోని ఒక మ్యూజియం లో ఉంచారు. ఈ స్పేస్ షటిల్ ని మళ్ళీ నేల మీదకు తీసుకురావడానికి బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగించారు. ఆ విమానం సహాయంతో దీన్ని LA ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చారు. ఫ్లైట్ మీద ఆ ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నేల మీద కూడా తీసుకెళ్లారు. ఇంత బరువైన ఏరోప్లేన్ రోడ్డు మీద నుంచి ప్రయాణించి వెళ్లడం ట్రాఫిక్ కి ఎంతో కష్టమైన విషయం అని చెప్పాలి. దాన్ని ఆ మ్యూజియం వరకు చేర్చడానికి దాదాపు రోడ్డు పక్కన ఉన్న 400 చెట్లను నరికేశారు మరియు అక్కడక్కడ పవర్ లైన్స్ కూడా కట్ చేశారు. ఎయిర్పోర్ట్ నుండి మ్యూజియం కి 12 కిలోమీటర్లు. ఆ 12 కిలోమీటర్లు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి 2 రోజులు సమయం పట్టింది. అప్పుడు ఆ షటిల్ కాలిఫోర్నియా సైన్స్ షటిల్ కి చేరుకుంది. నెంబర్ 3, బ్యాగర్ 288. బ్యాగర్ 288 ని మూవ్ చేయడం ప్రపంచంలోనే అతి కష్టమైన తరం అని చెప్పాలి. దాని గురించి తెలుసుకునే ముందు అసలు బ్యాగర్ 288 అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. బ్యాగర్ 288 ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ మిషన్. ఇది ఎంత పొడుగ్గా ఉంటుందంటే 2 ఫుట్బాల్ మైదానాలు కలిపితే ఎంత ఉంటుందో ఈ మిషన్ అంత పెద్దగా ఉంటుంది. ఈ మిషన్ ని నడపడానికి 5 ఆపరేటర్లు ఉంటే సరిపోతుంది. దీని యొక్క బరువు 36,500 టన్నులు. 2011లో దీన్ని 12 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళడానికి ఎంత కష్టం అయిందో తెలుసా? 12 కిలోమీటర్లు వెళ్ళడానికి ఈ బ్యాగర్ 288 కి 3 సంవత్సరాలు పట్టింది. ఆ 12 కిలోమీటర్లో ఒక రైల్వే, ఒక హైవే మరియు ఒక నదిని కూడా దాటింది. దాన్ని ఆ 12 కిలోమీటర్లు దాటించడానికి 60 కోట్ల వరకు ఖర్చు అయింది. చూశారు కదా, ప్రపంచంలోనే మీరు ఎప్పుడు చూడనటువంటి మోస్ట్ ఎపిక్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.